హలో నమస్తే అందరూ ఎట్లురు మంచి కానీగా నువ్వు కానీ అక్కర్లేదు నువ్వే మాట్లాడు నీ ఫీలింగ్స్ అని చెప్పు అన్ని నీ ఫీలింగ్స్ అని చెప్పారా నేను బయట ఉంటాను. ఫస్ట్ మా అమ్మ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. పోయి ఆడ కుర్చీలో కూర్చున్నాడు కొంచెం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నిన్నే అభిమానించేటోళ్ళు ఉన్నారు. నేను ఒక జస్ట్ పార్ట్ గంతే నీ దాంట్లో. నీ చదువు ఎట్లా సాగుతుంది అది కూడా చెప్పు. చదువు ఓకే, స్టడీస్ ఇట్స్ నాట్ మ్యాటర్. ఓకే నువ్వు ఎందుకు మమ్మీ చదువు తీస్తావు ఈడ? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తెలుగు నేర్చుకోమా ఫస్ట్ నువ్వు. మమ్మల్ని ఇట్లా చూడమని చెప్తారు కానీ మీరు మాత్రం సొల్లు తగ్గిస్తాడు. అందరికి తూతన ఇష్టమైన సుఖమైన బాధ అయినా సంతోషమైన ఏదైనా మీతోటే పంచుకుంటా నేను ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి. హాయ్ హలో నమస్తే అందరూ ఎట్లురు మంచి. నీది నాది స్లాంగ్ వేరు మరి కానీగా వదిలే. నువ్వే చెప్తున్నావుగా. కానీగా నీకంటే ఏహే కానీ మమ్మీ నీ ఫీలింగ్స్ అని చెప్పు. అన్ని హాయ్ హలో నమస్తే అందరు ఎట్లురు మంచిగురా. సో వచ్చేసిన మీరీతోనైతే వచ్చేసిన అండి. సో మా మమ్మీ కూడా వచ్చేసింది అనుకోరి. ఈరోజు ముచ్చటేంది అనుకుంటురా, రేపు న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు ఈవినింగ్ అయితే వచ్చిన కరెక్ట్ 11:40 అయితే అవుతుంది. ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం అనేసి ఇక మమ్మీ నేను అనుకున్నాం. చెప్పు ఇక నువ్వే. నీ మాటలు నా మాటలు ఎక్కడ వింటారు? చెప్పుగా. రీతు జిందాబాద్ అని అంటారు కామెంట్ సెక్షన్ లో మొత్తం రీతు. అసలు నా ఛానల్లోనైనా రీతు ఛానల్లోనైనా నాకు అర్థం కాదు మరి ఎట్లా లేదు. నన్ను అభిమానించేటోళ్ళు కూడా చాలా మంది నిన్నే అభిమానించేటోళ్ళు ఉన్నారు. నేను ఒక జస్ట్ పార్ట్ గంతే నీ దాంట్లో. అట్లేం లేలే కానీ. సో రీతుని అందరు అడుగుతారు అనమాట, రీతు ఇక్కడ ఉందా అక్కడ ఉందా వీడియోస్ పోస్ట్ చేస్తుంది కదా అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా. యాక్చువల్గా ఏంటంటే రీతు వీడియోస్ చేసేసి వెళ్ళిపోతుంది. ఏదైనా ఒక రోజు వచ్చి వీడియోస్ చేసి వెళ్తుంది అనమాట. సో ఏదైనా పని మీద వస్తుంది, ఇంకా ఆమె వీడియోస్ చేసి వెళ్తుంది. అవి ఇద్దరం ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇద్దరు అకౌంట్లు ఇద్దరి దగ్గర ఉంటాయి మాకు. ఎవరు ఫ్రీ ఉంటే వాళ్ళు ఎడిట్ చేసి పెడతా ఉంటాం అనమాట మేము. సో ఇప్పుడు ఈ న్యూ ఇయర్ వీడియో కూడా మీకు రేపే పోస్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇంట్లో కొంచెం వర్క్ జరుగుతుంది. మీది ఎప్పుడు పోస్ట్ అవుతుందో కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే మేము మా గుర్తుగా మేము చేసుకోవాలి కాబట్టి మీకు కూడా న్యూ ఇయర్ విషెస్ చెప్పుదామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఇది మనకి కొత్త సంవత్సరం కాదు, మన తెలుగు వాళ్ళకి తెలుగు సంవత్సరం ఉగాది అని అంటారు. బట్ ఇంకా మనము ఎప్పటి నుంచో ఇదే ఫాలో అవుతున్నాం. ఇంటి ముందు ముగ్గు వేసుకోవడము జనవరి 1కి అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఏదో చేసుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే రీతుకి జనవరి 1కే హాలిడే ఇచ్చిండ్రు అనమాట. సో అందుకని చెప్పేసి ఈవినింగే వచ్చింది. మళ్ళీ ఆమె వెళ్ళిపోతుంది. ఇంకా 2 days ఉంటామా? సెకండ్ ఈవినింగ్ వెళ్ళిపోతుంది. ఓకే, సెకండ్ ఈవినింగ్ అంటే 2 days ఏమో హాలిడేస్ ఇచ్చిండ్రంట. సో వెళ్ళిపోతుంది. 1 day ఇచ్చారు, కాకపోతే ఎక్స్ట్రా ఇక మనం లీవ్ పెడతాం అట్లా అనమాట. వాళ్ళు ఇచ్చింది మనం ఎప్పుడు ఫాలో అవ్వం, ట్రెండ్ని ఎప్పుడు మనం ఫాలో అవ్వము, ట్రెండ్ సెట్ చేస్తాం అనమాట. సో ఇంకా ఆమె నేను ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటావు వెళ్ళు అని నేను ఏమన్నాను. ఆమె ఇష్టం, ఆమె వెళ్తుంది, ఆమె అటెండెన్స్ ఆమె చూసుకుంటుంది కాబట్టి ఇంకా నేను ఏమి ఫోర్స్ చేయడం ఉండనే అంట. కాకపోతే ఉండదు ఆమె. సో ఇదనమాట. సో అసలు మెయిన్ విషయానికి వద్దాము. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ 2024లో ఏం జరిగింది, మీకు మంచి జరగవచ్చు, మంచి చెడులు ఏదైనా జరిగి ఉండొచ్చు, అవన్నీ మర్చిపోండి. అండ్ 2025కి మీరు ఏదైనా గోల్స్ అడుగు పెట్టండి. అంటే 2025లో మీకు ఏదైనా లక్ష్యాలు ఉంటాయి అంటే మీన్స్ గోల్స్ ఏమైనా ఉంటే మీరు అది రీచ్ అయిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మేము కూడా కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాము, అవి కూడా నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు కూడా మమ్మల్ని దీవించండి. అలాగే రీతు పాపని దీవించండి. ఇక ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వబోతుంది, మంచిగా ఎగ్జామ్స్ మొన్ననే
మళ్ళీ అప్పుడే కంప్లీట్ అయిపోతుంది అనుకోకండి. కంప్లీట్ మీన్స్ ఇంకా ఇప్పుడు ఏప్రిల్ వరకు నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది కదా. సో 2025లో సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతుంది ఏమే. అండ్ ఇంకేం చెప్పాలనుకుంటున్నా? మీ గోల్స్ని రీచ్ అయిపోర్రి, ఇక మంచి హార్డ్ వర్క్ చేయరు. ఇక 24లో జరిగిన బాధలు అన్నీ ఏమైనా ఉంటే మర్చిపోరు, ఇక పక్కకు దోషారు, ఇక ఫ్రెష్ మైండ్ ఇట్లా పెట్టుకోరి, ఇక కథం సెట్. ఓకే, అంతే. మీరు కూడా మంచి మనసుతో 2025లోకి అంటే నెగిటివ్ థింగ్స్ని వదిలేయండి, ఇక్కడే 2024లో వదిలేసేయండి. మంచి పాజిటివ్ థింగ్స్తో ఆ పాజిటివిటీతోనే మీరు 2025లో అడుగుపెట్టండి. మీ అందరికీ కూడా, మమ్మల్ని అభిమానించే మీ అందరికీ మంచి జరగాలి 2025లో. మీరు అనుకున్న కోరికలు ఏదైనా ఉంటే నెరవేరిపోవాలని చెప్పేసి మేము కూడా మా తరపున ఆ దేవుణ్ణి అండ్ మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే మేము అనుకునేవి కూడా ఏదైనా ఉంటే నెరవేరాలని చెప్పి మీరు కూడా మమ్మల్ని దీవించండి. ఆల్రెడీ మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేక్ అయితే కట్ చేసిద్దాము. మమ్మీ, నేనైతే మీకు థ్యాంక్ యూ చెప్ప తెలుసు కదా, మన వాళ్ళకి నో థ్యాంక్స్ నో ఎనీథింగ్. యాక్చువల్గా లాస్ట్ ఒక వీడియో పెట్టాను కదా నేను. ఏ వీడియో పెట్టినా మనం? కోతి వీడియో పెట్టినాం కదా, నువ్వు కోతిలాగా డ్యాన్స్ చేసినావు. దాంట్లో ఏదో పాయింట్ చెప్పుదాం అనుకున్నా, మర్చిపోయినా. ఏమో అడిగినరు, నువ్వు అనేసరికి నేను మర్చిపోయినా, భయపడ్డా. ఏదో అడిగిండ్రు మమ్మీ, అందులో ఏం అడిగిరు? ఒక కామెంట్ చూసిన, అది ఏదో నెక్స్ట్ వీడియోలో చెప్పుదామని అనుకున్నాను, మర్చిపోయాను. ఏంది? చెప్పు గుర్తు తెచ్చుకో. దేని గురించి? ఏంటిదో గుర్తులేదు నాకు అసలు. మన గురించి ఏదో వీడియో కామెంట్ పెట్టిండ్రు, మర్చిపోయిన. సొరపోని వదిలేయండి, అది గుర్తొచ్చినప్పుడు మన నెక్స్ట్ వీడియో. కోతి వీడియో కరెక్ట్ సెట్ అయిందని అన్నారులే, కానీ దాని గురించి కాదు మమ్మీ. ఏదో కామెంట్ పెట్టిండ్రు, దానికి నేను రిప్లై చేద్దాం నెక్స్ట్ వీడియోలో అనుకున్నాను. అది మర్చిపోయినా అంటే అదే గుర్తు తెచ్చుకో. ఇప్పుడు అదే తిరుగుతా, నైట్ నిద్ర కూడా పడ్డా. సంపుదాం అలా వదిలే. గుర్తు రావట్లేదు అంటే గుర్తు తెచ్చుకో. కామెంట్ చేసి నేను బాగా నవ్వినా కూడా, కానీ నాకు గుర్తులేదు. నవ్వే విషయం అయితే ఏం కాదు, నువ్వు ఇంత లేట్ చెప్పి ఇంకా నెగిటివ్ అయితేనే ఏం చెప్పి. నెగిటివ్ అసలు నిజంగా మమ్మల్ని చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఏంటంటే అసలు మీ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మేము చూస్తే ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్స్ పెడతలేరు. నిజంగా మిమ్మల్ని చాలా మంచిగా అభిమానిస్తున్నారు, ఫ్యాన్స్ అని వాళ్ళు అంటున్నారు. బట్ మేము మనం మీకు తెలుసు కదా, మా ఫ్యామిలీ. నో ఫ్యాన్స్ నో ఎనీథింగ్. ఇక్కడ ఫ్యాన్స్ గీన్స్ నహీ బోల్తే, మొత్తం మన ఫ్యామిలీనే అంతా మనోళ్ళే, మన ఫ్యామిలీ. సో అదే అసలు నెగిటివ్ కమెంట్స్ పెట్టట్లేరు ఎవరు కూడా. ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీలకైనా కూడా నెగిటివ్ కమెంట్స్ అనేది కామన్. బట్ మీకు ఎంత అభిమానులు ఉన్నారు, ఎంత మంచిగా అభిమానిస్తున్నారు. మిమ్మల్ని ఎంత అభిమానించే వాళ్ళు ఉన్నారా అని మేమే షాక్ అవుతున్నాం. మళ్ళీ కంచి నాకు ఒక్కొక్కరు కాల్ చేసి మరీ నాకు చెప్తున్నారు, మీ వీడియోస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇంకొకటి ఏమంటున్నారంటే, ఎంత బాధలో ఉన్నా కూడా మేము, ఎన్ని టెన్షన్స్లో ఉన్నా మీ వీడియోస్ చూస్తే మేము రిలాక్స్ అయిపోతాము, మంచిగా నవ్వు వస్తుంది మాకు. ఎక్కడికి వెళ్ళినా రీతు వచ్చిందా. నిజంగా మమ్మీ ఎటైనా వెళ్తే అంటే నేను హాస్టల్ నుండి అప్పుడప్పుడు కాల్ చేస్తా కానీ టైం దొరికినప్పుడు మమ్మీ కాల్ చేస్తే ఎడికైనా పోయింది అనుకోరి, ఇక చెప్తా ఉంటుంది, అందరు నిన్నే అడుగుతురు. నేను ఎడికైనా పోతే నిన్ను కూడా అడుగుతారు, మొత్తం నిన్నే అడుగుతారు అంటారు. నేను వాళ్ళకి నేను ఏం చెప్పలేను. అంటే నేను రాను, మ్యాథ్స్ ఎడికి రాను. కాకపోతే వాళ్ళందరూ నన్ను ఎవరైతే అడుగుతారో, ఎవరైతే చేస్తారో, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిజంగా వాళ్ళందరికీ. నన్ను మంచి పని చేస్తున్నావు. చాలా మంది నిన్ను అడుగుతాను, చాలా మంది అడిగిర్రంట నన్ను. ఏమైనా ఉంటే నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు నన్ను బయట చాలా మంది కలుస్తారు, రీతు కదా అనేసి సెల్ఫీస్ దిగుతారు. అంటే నాకు కొంచెం వర్క్ మీద పోతా వస్తూ ఉంటే ఇక ఆ మధ్యలో గ్యాప్లో ఇక నన్ను అడుగుతూ ఉంటారు, నన్ను మ్యాథ్స్ చేస్తారు. వాళ్ళందరికీ ఇప్పుడు నన్ను మమ్మీని అడిగేటోళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మనోళ్ళు కదా థ్యాంక్స్ చెప్పాను, కాకపోతే చెప్పాల్సి వస్తుంది, కొన్ని వాటికి చెప్పాలి నేను. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఎంతమంది అంటే అసలు స్టాఫ్ కూడా, టీటీడీ స్టాఫ్ ఉంటారు కదా లోపల, పోలీసు వాళ్ళతో సహా అందరూ. రీతు రాలేదా? అరే రీతు మమ్మల్ని చూసి
వెనక చూస్తారు, పక్కన చూస్తారు. ఇక్కడ ఈ దాంట్లో ఉంటా అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే కొంచెం కూడా. ఎందుకంటే నేను ఒక చిన్న అనుకున్నా, నేను ఎట్లా అంటే అరే అందరు అమ్మాయిలు ఇంత ఇది చేస్తారు, ఎక్స్పోజింగ్ చేసుకుంటా అట్లా చేస్తారు కదా, మనం కొంచెం టామ్ బాయ్ టైప్ చేద్దాం, మమ్మీని ఇరిటేట్ చేద్దాం అంటే నేను ఇంట్లో జరిగేటివే పెడతా మ్యాక్స్. ఇక కామెడీ టైమింగ్ మంచిగా ఉంటుంది నాది, అది దాన్ని పెడతారు కదా. నేను అసలు అటువైపు వెళ్ళొద్దు అనుకున్నా, అందరు గర్ల్స్ లెక్క చేయొద్దు, నేను సపరేట్గా చేద్దాం అనుకున్నా. కానీ నిజంగా నన్ను ఇట్లా పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. చెప్పొద్దు అనుకున్నా కానీ ఇక చెప్పాల్సి వస్తుంది కొన్ని వాటికి. నీ చదువు ఎట్లా సాగుతుంది అది కూడా చెప్పు. చదువు ఓకే, స్టడీస్ ఇట్స్ నాట్ మ్యాటర్. ఓకే నువ్వు ఎందుకు మమ్మీ చదువు తీస్తావు ఇడా? వాళ్ళు అడుగుతారు కదా రీతు పాప, అందరు దీవించి పంపారు కదా నేను హాస్టల్కి. మంచిగా ఉన్నా, అంత మంచిగానే ఉంది. సో మళ్ళీ సెకండ్కి వెళ్ళిపోతుంది ఆమె. అంటే ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ నాకు హాస్టల్ అలవాటే, శ్రీ చైతన్య కాలేజ్లో ఉన్నా కాబట్టి ఏం వరి కాకురి, ఐఎమ్ ఓకే. కానీ దాని మీద ఈ హాస్టల్ చాలా బెటర్. ఎందుకంటే మొబైల్స్ ఉంటుంది, మొబైల్ అలా ఉంది చాలా కాబట్టి పర్మిషన్స్ ఉంటుంది, పర్మిషన్స్ కూడా మంచిగా ఉంటాయి. సో పెద్ద ప్రాబ్లం లేదు. మంచి ఎంత పర్మిషన్ ఇచ్చినా ఎంత ఫ్రీడమ్ ఉన్నా మన లిమిట్స్ మనం దాటొద్దు. ఆమె ఇంట్లో ఉన్నట్టే ఉంటది, కాలేజ్ లో కూడా. ఇక మమ్మీ ఇంత ఫ్రీడమ్ ఇచ్చినా మనం ఆ గీత దాటి ఇట్లా పోం మనం, అదంతే. తెలుగు నేర్చుకోమా ఫస్ట్ నువ్వు ఏందో ఎందుకురా, నువ్వు దేనికిరా నువ్వు? గీట అంట, గీట గీట పీట గీత కట్ చేయ మమ్మీ, సీన్ చెప్తున్నా నీ లాంగ్వేజ్ వాళ్ళకి తెలవాలి. నువ్వు గీట అంటాను, తెలంగాణ స్లాంగ్ లో నాకు రాదు మమ్మీ. సో వీడియోలు లెంత్ ఎక్కువ అవుతున్నాయి అది అంటాను. కానీ ఒక్కొక్క వీడియో అంటే కొన్ని వీడియోస్ కట్ చేయలేకపోతున్నాం, అంటే ఆ మ్యాటర్ సరిపోవట్లేదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం స్పీడ్లో అయినా పెట్టి, స్పీడ్ మోడ్లో అయినా పెట్టి చూడండి. ఇంకొకటి ఏంటంటే మా వీడియోస్ చూసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు వీడియోస్ ఎప్పుడు చూడమని చెప్పాను నేను, మీరు కిచెన్లో ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు, లేదన్నా మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు, మీరు ఒక పని చేసుకుంటూ మీ వర్క్ చేసుకుంటూ, అంటే ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్స్ చేసుకుంటూ మాత్రం వీడియోస్ చూసుకుంటూ చేయమని చెప్పట్లేదు. ఇంట్లో వర్క్స్ ఏదైనా చేసుకుంటూ, ఏదైనా హెడ్సెట్ పెట్టుకోను, ఏదో పెట్టుకోను, అయిపోయింది చెప్పేస్తా. సో అంటే వాళ్ళకి ఎట్లా చూడాలనేది చెప్తున్నాను నేను. సో మా అంటే ఎట్లా కాదు, అంటే వీడియోస్ కూడా టైమింగ్ పోస్ట్ చేసే టైమింగ్ మాక్సిమం మండే థర్స్డే చేస్తాను నేను వాళ్ళకి. ఎంత అమ్మాయికురాలో నిజంగా వీడియోలు ఇజ్జత్ తీసినా కవర్ చేసుకుంటా పోతా. ఆగు మమ్మీ, నన్ను మ్యాటర్ కంప్లీట్ చేయనిది ఎప్పుడు. సో అరే రామా, మర్చిపోద్ది, మర్చిపోయిన కిచెన్ ఇంకా 5 minutes ఉంది, ఆగు. సో వాళ్ళకి ఒక విషయం చెప్పండి ప్లీజ్. నా తరపున ఏం చెప్పాను, ఫోన్ చూసేట కిచెన్ లోకి పోయేటప్పుడు ఆ గ్యాప్ లో చూడు. వాష్రూమ్ పోయినప్పుడు చూడకండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువని అనుకోండి అది కష్టం అవుతుంది. సో అది మంచి అలవాటు కూడా కాదు. చాలా మందికి ఫోన్ లేకపోతే అసలు వాష్రూమ్ ఎందుకురా నువ్వు అంటే జనరల్గా మన ఇంట్లో జరుగుతూ ఉంటాయి కదా, అట్లా అంటాం. మనం కూడా పట్టుకొని వెళ్తాం. ఇక జనరల్గా మాట్లాడుతున్నా నేను, మన ఫ్యామిలీ అనుకొని నేను మాట్లాడుతున్నా. ఇది పెద్ద పర్సనల్ కాదు, అందరి ఇళ్ళలో జరిగేటివి. చాలామంది ఇప్పుడు వాష్రూమ్కి ఫోన్ లేకుండా ఎవరు వెళ్తున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరు అది పట్టుకొని, అసలు ఇక బాత్రూంలో పోయినప్పుడు మళ్ళీ వచ్చి ఫోన్ పట్టుకొని ఒక్కొక్క ఇది లేకపోతే నాకు రాదు. ఇంకోటి ఏంటంటే పోయి ఖాళీ కూర్చోవడం పని అయిపోతుంది కదా, పోయి ఆడ కుర్చీలో కూర్చోడు. ఏ ప్లీజ్ నవ్వకండి, ఏంటంటే ఇదంతా జనరల్గా జరిగేదే కదా, అందుకు మీరేంటో మీ విధానాలేంటో ఎప్పటికి మాకు అర్థం కావురా. సో అట్లా అనమాట. అయితే ఇంకా లేడీస్ అయితే ఇక అయిపోయింది 2 minutes. లేడీస్ అయితే కిచెన్లో వర్క్ చేసుకుంటూ లేదంటే ఏదైనా చేసుకుంటూ అక్కడ పెట్టుకొని వినండి. ఎక్కువ టైం లేకపోతే మాత్రం కొంచెం స్పీడ్ మోడ్లో 1.5లో 1.2.5లో అట్లా పెట్టుకొని చూడండి. అంటే ఒక్కొక్క వీడియోనే లెంత్ వస్తుంది అంత. మమ్మల్ని ఇట్లా చూడమని చెప్తారు కానీ మీరు మాత్రం సొల్లు తగ్గించాలి. సొల్లు కాదు, యాక్చువల్గా ఏంటంటే కొన్ని అంటే ఇద్దరివి ఉంటాయి కదా బాండింగ్స్, అవి కొన్ని కట్ చేయలేను. అందుకనే నేను
అన్నీ లెంత్ ఎక్కువైనా సరే మీరు వీలైనప్పుడే సగం సగమైనా చూస్తారు అన్నట్టుగా పెట్టేస్తా. కానీ నేను ఏదో వీడియో లెంత్ పెట్టాలి అని కాదు. మ్యాక్సిమం నేను కట్ చేయడానికే చూస్తాను. 1 అవర్ వీడియో అయినా 20 మినిట్స్లోకి రావడానికే ట్రై చేస్తాను. ఏదైనా వేస్ట్ టాపిక్స్ ఉంటే తీసేస్తాను. ఎందుకంటే వీడియో చేసినప్పుడు మనం చాలా టాపిక్స్ మాట్లాడుతూ ఉంటాము. కానీ ఏదైతే అవసరం అవుతుందో వీడియో చేసినప్పుడు అనిపించదు అది, కానీ ఎడిటింగ్ చేసినట్టు అనిపిస్తుంది. అరే ఈ టాపిక్ అవసరం లేదు, ఈ టాపిక్ అవసరం లేదని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మనం ఫ్యామిలీ లాగా ఉంటాం కాబట్టి మనం ఇంట్లో జరిగేటి మనం మాట్లాడుకుంటూ ఉంటాము, అవే చేస్తాం కాబట్టి వీడియోలో అదనమాట. సో అట్లని వీడియోస్ మీరు అదే నీ జోక్ బాగుంది మమ్మీ, నాకు బాగా నచ్చింది. వీడియోలు మమ్మల్ని చూడమని చెప్తారు కానీ మీరు మాత్రం సొల్లు తగ్గిస్తా అంటలేరు. చలో పెట్టే మమ్మీ, కానీ టైం అవుతుంది. సో కట్ చేద్దాం గాయస్. నువ్వు మాత్రం బర్రెలెక్క నిలబడు. చూసారా సార్ వీడియో ఓవర్ యాక్షన్. ముందేమో గురువు గారు, ఈసారి కూడా నేనే తెచ్చిన అనుకునేవారు, ఈసారి మా హనీ తెచ్చిండు. మళ్ళీ నేను తెచ్చిన అన్నాడు అనుకో, ఇంకేం లే. దీంట్లోనే ఉంది సీజర్ కత్తి ఇక్కడ. దీంట్లో సీజర్ ఎందుకమ్మా కేక్ గడి చేయడానికి? ఆగు నువ్వు, ఆగు జరా రుకో. సీజర్ కావాలంటే మాకు కేక్ గడి చేయడానికి. ఇదేంటి ఐస్ క్రీమా? ఓకే ఐస్ క్రీమ్ అనుకున్నా నేను చూసి. హ్యాపీ బర్త్డే కాదు ఎందుకురా మీరు హ్యాపీ బర్త్డే. ఈ వీడియో ఎప్పుడు పెడతామో కానీ మస్తు తిడతారు మనల్ని. హనీకి ఇష్టమైన ఫ్లేవర్ ఇది. హ్యాపీ న్యూ ఇయర్. చూడొచ్చు. తింటావా ఏంటి మమ్మీ? నేను తిందామనే పోయినా అడిగి. తినొద్దు మమ్మీ ఎట్లా కట్ చేయకుండా. కట్ చేయమరా, నేను తింటే నువ్వు ఎక్కుతూనే ఉన్నావు అమ్మ. మరి ఫ్రూట్స్ ఒంటికి మంచిదని తింటానా? ఆ కేక్ ఫ్రూట్ తిన్నా నేను. మరి క్రీమ్ అయితే అంటే మన కోసమే కామా తెచ్చుకుంది కేక్. ఎప్పుడు పోయాలి మరి అది? ఆగు. 5 4 3 3 2 బా 2 2 2 అంత ఓవర్ ఇంకా 3 నిమిషాలు ఉంది. చెక్ 5 3 నిమిషాలే, లాస్ట్ నిమిషం ఉంది. 5 4 ఆగు ఓరే మమ్మీ ఆగు, 2 మినిట్స్ ఉంది ఇంకా. తొందరగా అన్నం కూడా తింటే తిందాం. బాగుంది కేక్ టేస్ట్. నువ్వు ఆగమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు ఫస్ట్ వాళ్ళకి. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే హ్యాపీ న్యూ ఇయర్. పట్టుకోరు నా చేయి పట్టుకోరు. ఆగు మమ్మీ. ఓకే కట్ చేయి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పు. తెలుగు లేపు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ అందరికీ నూతన ప్లీజ్ కట్ చేస్తా కానీ. అందరికీ నూతన ఏంది? నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గాయస్. చెప్పిన నేను దారి నా చేయి పట్టుకో. వావ్. ఆగు. ఇంకో నువ్వు తిను ఫస్ట్. మా అమ్మ అంటే మీరు ఎంగల్ కేక్ పెడితే మేము తినాదా? ప్రేమతో పెడుతున్నా. మీరేం తింటారులే, నేనే తింటా. కేక్ మేము తయారు చేయలేదు కానీ సూపర్ ఉంది. కరాచీ బేకరీ. ఇంకేముంది పాడుకో. ఓకే మా సంతోషాన్ని మేము మీతో పంచుకుంటున్నాం అంతే. మీరు మాత్రం మెక్కండి కేక్ అని. ఇదిగో అలీ నీకు, ఇది నాకు, ఇది నీకు. అన్నం వేడిగా ఉంది. ఇది నాకు, ఇది మీకు. కాలిందా? ఎట్లుంది?
వాళ్ళకు కూడా తినిపించిన. తినిపించిన వెరీ గుడ్. లాస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు చింపు. హ్యాపీగా ఉండురి. నైట్ సిరీస్ చూస్తా. సిరీస్ చూసుకుంటే ఎంత కేక్ అవ్వకూడతాను. నైట్ 2కి 3కి ఆకలి అవుతా ఉంటుంది. ఇది తినుకుంటా ఇక టైం పాస్ టైం ఇట్లా. సారీ ఫ్రెండ్స్, మీ అందరికి మేము కేక్ పెట్టలేము. పెట్టినా నేను తినిపించిన. పెట్టలేమైంది, తినిపించిన ఆల్రెడీ. అదే ఈ సొల్లే తగ్గించుకోమంటారు వాళ్ళు. నువ్వు పెడతావు. సో ఏదో మా సంతోషాన్ని మీతో పంచుకుందామని చెప్పేసి. మాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి, మీరే కదా. కష్టమైన సుఖమైన బాధ అయినా సంతోషమైన ఏదైనా మీతోటే పంచుకుంటా. నేను ఇప్పటి నుంచి కదా, చాలా సంవత్సరాల నుంచి ప్రతి వీడియోలో చెప్తే బాగుండదు. మమ్మీకి మీకు ఒక బాండ్ ఉంది అనేసి మీకు ఇండైరెక్ట్గా చెప్తుంది. ఇండైరెక్ట్ అయితే డైరెక్ట్గా చెప్తుంది మీకు. సో ఇది ఈరోజు వీడియో. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇక్కడతోటి ముగించేద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూరి. అండ్ ఇంకా ఇప్పటిదాకా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని అయితే గట్టిగా కొట్టురి. గట్టి కొట్టుకొని ఇట్లా దండం పెట్టుకొని లోపలికి ఛానల్ అడుగు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మల్లిక రాఘవేందర్. మీ బాయ్ బాయ్.